మీరు అనుకుంటారు కదా శంకర్ని జైలు వేసి లోపటేసి ఎక్కడి నుంచి ఎలాంటిది ఏమి రాకుండా చూసి ఈ న్యూస్ లైన్ మొత్తానికే బంద్ చేయాలనేటువంటి కుట్ర చేసిరు కదా. నేను చెప్తా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా, అదే బంజారా హిల్స్లో అదే ఆఫీస్లో 24/7 ఛానల్ నడిపిస్తా, బులెటిన్స్ పెడతా, డిస్కషన్లు పెడతా, వాస్తవాలను ప్రజలకు చూపిస్తా. నేను ఈడ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి మద్దతు కాదు, ఎవడు నా వెనకాల ఉన్నాడు ఎవడు లేడు అనేది సమాజం చూసింది కదా. ఇవాళ ఇది నిలబెట్టింది ఎవరు? తెలంగాణ ప్రజలు కదా. దీని వెనకాల ఉన్నది ఎవరు? తెలంగాణ ప్రజలు కదా. శంకర్ అంటోడు ఎవడి బలం చూసుకొని మాట్లాడుతూ ఉన్నాడు? మీ బలం కదా, మీ ప్రజల అండదండలు కదా చూసుకొని ఇలా మాట్లాడేది. ఇలా నాకు ఏ రకంగా మీరు అండగా నిలిచిరో చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా తేటతెల్లం అయింది కదా, శంకర్ వెనకాల ఎవడున్నాడు, ముంగల ఎవడున్నాడు, ఓ లచ్చ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. నా పోరాటాన్ని నన్ను చేసుకొనియండి. నేను ఎవరి జోలికి పోయటోని కాదు, ప్రజల ఇంట్రెస్ట్తోనే మాట్లాడతా అంతే. మీకు ఇంకా ఇబ్బందులకు గురైతే అనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే, శంకర్ అంటోని ఎన్కౌంటర్ చేయడం, అదొక్కటే మీరు చేయాలి. అది చేస్తే తప్ప ఈ గొంతును ఆపలేరు. సో కాబట్టి ఇంకా అంతకు మించి ఇంకా మీరు ఏం చేయలేరు. ఇంకా ఇది చేస్తే సమాజం చూస్తుంది, ప్రజలు చూస్తారు. సమాజంలో మీ అరాచకాలను మీ దుర్మార్గాలను చూపిస్తున్నందుకు ఒక బీసీ బిడ్డకు ఏం అన్యాయం జరిగిందో, ఏ రకంగా అదైందో చూస్తూనే ఉంటారు. ఎందుకంటే కేవలం ఒక వీడు బీసీ కాబట్టి, వీడు ఒక గౌడు కాబట్టి వీడి ఛానల్ని బయటకు రానియకూడదు. ఏడున్నాయి చెప్పండి? ఒక శాటిలైట్ ఛానల్ చెప్పండి ఈ పలానా బీసీ లేకపోతే నడిపిస్తున్నాడు అని చెప్పేసి లేదు. మనం ఆ స్థాయి దాకా తీసుకపోదాం వరకు ఇలా కళ్ళు మండినాయి, ఆఫీస్ చూసి కళ్ళు ఎర్రగాయినాయి. ఆఫీస్కి గిన్నె ఎందుకు ఉన్నాయిరా, సెన్సార్లు ఎందుకు ఉన్నాయిరా, ఇంత పెద్ద ఆఫీసులో ఏం చేస్తున్నారా? ఇది మా వాళ్ళతో మాట్లాడే విధానం పోలీసు వాళ్ళు. ఎందుకు రేవంత్ రెడ్డికి ఇట్లా రాస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తుర్రు, ఎందుకు 1 సైడు, ఎందుకు 2 సైడు? మేము ఏ సైడు కాదు సార్, తెలంగాణ సైడ్ మాది, ప్రజల సైడ్ మాది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. మమ్మల్ని దాడులు చేసి ఇట్లా చేసి అణచివేయాలని చూస్తే అణిగిపోతామని అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. సో కాబట్టి 100% మేము ఆగేటువంటి ప్రసక్తి లేనే లేదు మిత్రులారా. మీరు ఎక్కడైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ప్రారంభిద్దామనుకున్నటువంటి మా ఆశయాన్ని, మా లక్ష్యాన్ని మీరు తాత్కాలికంగా నిలుపుదల చేయొచ్చు, తాత్కాలికంగా దానికి మీరు బ్రేక్ వేయొచ్చు. కానీ మా సుదీర్ఘ ప్రయాణాన్ని, మా అంతిమ లక్ష్యాన్ని మాత్రం మేము అక్కడికి పోకుండా మీరు అడ్డుకట్ట వేయలేరు. మాకు లక్షదారులు ఉన్నాయి, లక్షదారులలో ఏ దారులైనా మేము పోయి మా అంతిమ లక్ష్యాన్ని ఛేదిస్తాం, అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాం. సో కాబట్టి ఇకనైనా మీరు బంద్ చేయండి. మా విమర్శలను మీరు సద్విమర్శ కింద తీసుకోండి. మా విమర్శలను మేము ఏం మాట్లాడుతున్నామో దాన్ని మూలంగా తీసుకొని మీరు ప్రజలకు ఆ తప్పు జరగకుండా, లేకపోతే ఆ జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని మాట్లాడొద్దు, ఏదో రకంగా ఇరికిచ్చేద్దాం, ఏవో పెద్ద పెద్ద ఇంట్రెస్ట్లు కేటాయించి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని నడుస్తూ ఉంది కథ. సో కాబట్టి ఇవి బంద్ పెట్టండి, ఇప్పటికైనా బంద్ పెట్టండి. న్యూస్ లైన్ని ఆపలేరు, ఆపాల్సినటువంటి ప్రయత్నం చేస్తే కూడా మీరు ఇంకా కూడా పొరపాటు పడతారు. దాడి చేసి ఒకసారి అట్లా చేసిర్రు, ఇప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి అట్లా చేసిర్రు. నేను అన్నీ చూసిన, జైలుకు పోయిన తర్వాత బాధపడ్డ క్షణాలు, ఇబ్బందులు పడ్డ క్షణాలు, ధైర్యంగా ఉన్న క్షణాలు అన్నీ అనుభవించిన. ఇంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు. ఒకసారి జైలుకు పోయినానికి ఇంకొకసారి జైలుకోవడానికి పెద్దగా ఇబ్బందులు ఏమనిపించదు. ఇంత అదేం కాదు, ఇంకా ధైర్యం అవుతాం, ఇంకా మొండోడి అవుతాం. ఎవరినైనా జయించవచ్చు కానీ మొండోని జయించలేము. చూసినావు కదా, ఎన్ని చేసినా కానీ మొండోడే. సో కాబట్టి శంకర్ అంటోడు మొండోడు, శంకర్ గౌడ్ అనేటోడు పరమ మొండోడు. కాబట్టి దయచేసి మీరు ఇంకా ఏం ప్రయత్నాలు చేసినా కానీ ఆగుతా అనుకునే భ్రమలో ఉంటే బంద్ చేసేయండి, అవన్నీ బంద్ చేసేయండి. ఏమున్నా ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బందులు పెడతారో అవన్నీ కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా. సో కాబట్టి ఇంకా ఈ మెయిన్గా ప్రభుత్వము ఈ ప్రయత్నాలు బంద్ పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా లేదనుకుంటే ఇంకో రకంగా కూడా రావడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. ఎందుకంటే ఒక గొంతును ఆపేస్తే ఇంకో 2 గొంతులు పుట్టుకొస్తాయి, ఇంకో 3 గొంతులు పుట్టుకొస్తాయి. పుట్టుకరాగానే ఏం లేదు. ఇదే వేదిక నుంచి ఎంతోమంది గొంతుకులను పరిచయం చేసినాం, ఇంకా కూడా పరిచయం చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు.